ఫ్రెండ్స్ అందరూ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం జిబ్రానిక్స్ నుంచి పిక్సాప్లే 54 అనే ఒక బడ్జెట్ ప్రాజెక్టర్ అనమాట. ఇది మనకి 11,000 రూపాయలకి ఈ రోజు నుంచి అయితే సేల్లోకి అయితే వచ్చింది ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం వీడియో ఎండ్ వరకు చూడండి. డిస్క్రిప్షన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. సో ఫస్ట్లీ ఇది మనకి ఒక పోర్టబుల్ ప్రొజెక్టర్ అనమాట. చూడొచ్చు పిక్సాప్లే 54 అని చెప్పేసి మీకు ఇక్కడ ఇమేజ్ కూడా చూడొచ్చు బాక్స్ మీద. సో బాక్స్ కంటెంట్ చూసినట్టయితే బాక్స్లో వచ్చేసి మనకి రిమోట్ ఒకటి అయితే ప్రొవైడ్ చేశారు, ఒకటి క్లీనింగ్ క్లాత్తో చూడడానికి ఉంటుంది, అండ్ దాంతోపాటు HDMI కేబుల్ ఒకటి ప్రొవైడ్ చేశారు, అండ్ QR కోడ్ యూజర్ మాన్యువల్ చూడడానికి ఉంటుంది, అడాప్టర్ ఉంటుంది, అండ్ ఫైనల్గా మనకి ప్రొజెక్టర్ ఇదే చూడొచ్చు. చాలా అంటే చాలా యూనిక్గా ఉందన్నమాట. అంటే మనకి టేబుల్ మౌంట్ అంటే వేరే అయితే మనం వాల్ మౌంట్ చేసుకోవాలి, ఇట్లాంటి ఇవన్నీ ఉంటాయి కదా టాప్కి సీలింగ్కి. బట్ ఇది ఇలా స్టాండ్ అలోన్గా మీకు ఇలా సింపుల్గా ఇలా పెట్టుకొని మీరు ఎక్కడంటే అక్కడ ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. ఏ యాంగిల్ అంటే ఆ యాంగిల్ పెట్టుకొని అలా మీరు ప్రొజెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం మొత్తం పాలికార్బోనేట్తో వస్తుంది. బట్ ఏదైతే స్టాండ్ ఉందో స్టాండ్ మనకి మెటల్ బిల్డ్తో వస్తుంది. ఇలా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. డిజైన్ చూడొచ్చు మీకు ఇక్కడ ఫ్యాబ్రిక్ డిజైన్ ఇచ్చారు, జిబ్రానిక్స్ లోగో చూడడానికి ఉంటుంది, అండ్ మనకి ఫోకస్ అడ్జస్ట్ చేసుకోవడానికి బటన్ అయితే ఇచ్చారు, అండ్ అలా మనకి 2 సైడ్స్ స్పీకర్స్ చూడడానికి ఉన్నాయి, అండ్ బాటంలో మనం చూడొచ్చు పోర్ట్స్ అన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. పోర్ట్స్ మనం చూడొచ్చు, ఆక్స్ అవుట్ ఒకటి ఉంది, అండ్ USB పోర్ట్ ఉంటుంది, HDMI పోర్ట్ ఒకటి ఉంది, అండ్ Type C పవర్ అనమాట. ఇది ఈ Type C ద్వారా పవర్ అయితే ఇవ్వాలి మనం. దట్స్ ఇట్. ఇక మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే చూడడానికి ఉంటుంది. ఇది మనకి ఓవరాల్గా ప్రొజెక్టెడ్ డిజైన్ అయితే. సో ఫస్ట్లీ ఇక డిజైన్ పక్కన పెడితే మెయిన్గా దీని యొక్క ఫీచర్స్ గురించి, దీని డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉంది, ఆడియో క్వాలిటీ ఎలా ఉందనే డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఫీచర్స్ విషయానికి వస్తే ఫస్ట్ వీళ్ళు ఆటో కీస్టోన్ అంటున్నారు. ఆటో కీస్టోన్ అంటే ఫుల్లీ ఆటో కీస్టోన్ కాదన్నమాట. ఇది మీకు వెర్టికల్గా పెట్టినప్పుడు మీకు ఇలా అడ్జస్ట్ అయితే చేసుకుంటుంది అన్నమాట ఆటో కీస్టోన్ అనేది. సో ఓన్లీ వెర్టికల్గా మాత్రమే ఉంటుంది అడ్జస్ట్మెంట్ అనేది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి వచ్చేసి అప్ టు 140 ఇంచెస్ వరకు అయితే మీరు ప్రొజెక్షన్ చేసుకోవచ్చు అని చెప్పారు. నేనైతే అరౌండ్ 80 to 100 మధ్యలో చేసుకున్నాను. నన్ను అడిగితే అదే బెస్ట్ అని చెప్తాను, ఎందుకంటే మీరు మరీ 140 చేసుకున్నా సరే మీకు కొంచెం అంత గొప్ప క్వాలిటీ అయితే మీకు చూడడానికి అయితే ఉండదు. అందుకని మీరు బెటర్ 100 అంతకు మించి తక్కువ పెట్టుకుంటే మీకు చాలా మంచిది. అండ్ ఇక ఆ తర్వాతకి డ్యూయల్ బ్యాండ్ కనెక్టివిటీ అనమాట. మీకు 2.4 GHz 5 GHz రెండింటికి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు వైఫై అనేది, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. అండ్ అలానే మనకి ఇందులో టెక్నికల్ టర్మ్స్ విషయానికి వస్తే ఇందులో క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు, దాంతోపాటు 1 GB ర్యామ్ ఉంటుంది, 8 GB స్టోరేజ్ అయితే యూజ్ చేశారు. సో స్మార్ట్ ప్రొజెక్టర్ కాబట్టి మీకు ఆల్రెడీ వీటిలో చాలా యాప్స్ సపోర్ట్ అయితే వస్తుందన్నమాట. నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ ఇట్లాంటివన్నీ అయితే మీకు అప్లికేషన్స్ ఆల్రెడీ ఉంటాయి. మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా మీరు వైఫై కనెక్ట్ చేసుకొని మీరు అప్లికేషన్స్ అన్నీ వాచ్ అయితే చేయొచ్చు అన్నమాట. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూడొచ్చు యూజర్ ఇంటర్ఫేస్లో ఏవేవో అప్లికేషన్స్ ఉన్నాయని చెప్పేసి. అండ్ ఇక అలానే 1080p సపోర్ట్తో వస్తుంది. బట్ ఇది నేటివ్గా మీకు ఫుల్ HD ప్రొజెక్టర్ అయితే కాదు, ఇది మీకు నేటివ్గా 720p ప్రొజెక్టర్ అనమాట. బట్ 1080p ఫుల్ HD సపోర్ట్ అయితే మీకు ఇందులో చూడడానికి అయితే ఉంటుంది. వీళ్ళు చెప్పేది ఏంటంటే 3800 లూమెన్స్ అంటున్నారు, కొంచెం ఎక్కువగానే చెప్పారు. చూద్దాం ఎలా ఉంది ఏంటనేది. అండ్ ఇక స్మార్ట్గా 10 అప్లికేషన్స్ ఇందా చెప్పినట్టుగా ఉంటాయి. అండ్ వీళ్ళైతే 5000 hours వాడొచ్చు అని చెప్తున్నారు. ల్యాంప్ లైఫ్ అనేది 5000 hours ఒక ల్యాంప్ పని చేసిన మిగతా పని చేస్తాయి అని అయితే నాకు నమ్మకం లేదు. 5000 hours అయితే దీని లైఫ్ స్పాన్ అనేది వాళ్ళు అయితే చెప్తున్నారు. సో అన్న ఇవన్నీ పక్కన పెట్టు, ఎక్దమ్ అసలు పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడంటే మాత్రం నేను వచ్చేసి అరౌండ్ 100 inches లోపే అయితే పెట్టాను. మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే బీరోల్స్ అయితే చూడొచ్చు. క్వాలిటీ చూడడానికి అయితే పర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రైస్. ఇది 11,000 రూపాయలకు వస్తుంది కాబట్టి మరీ అంత అద్భుతం అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఏదో సినిమాటిక్ ఎఫెక్ట్ ఇట్లాంటివి అయితే ఎక్స్పెక్ట్ చేయదు. కానీ బట్ ఆ ప్రైస్ రేంజ్లో ఒక గుడ్ క్వాలిటీ ప్రొజెక్టర్ అయితే మీకు చూడడానికి అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు క్లోజప్స్ ఎస్పెషల్గా మీరు ప్రొజెక్ట్ చేసినప్పుడు ఏవైతే ఫుల్గా ఫేస్ కవర్ చేసుకుంటూ లేకపోతే జూమ్గా ఉన్నప్పుడు ఎవరైతే ఉన్నారో అలా బాగా వస్తుంది మీకు. ఒకవేళ బాగా వైడ్గా చిన్నవి ఉన్నప్పుడు కొంచెం మీకు అంత క్వాలిటీ అనిపించకపోవచ్చు, కానీ బట్ మోస్ట్ ఆఫ్ ది టైం జూమ్లో ఉన్నప్పుడు అంటే ఐ మీన్ క్లోజప్ షాట్స్ ఉన్నప్పుడు మీకు కొంచెం బెటర్ క్వాలిటీ అనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే మీరు బీరోలో చూసినప్పుడు మీకు చాలా బ్రైట్గా కనిపిస్తుంది. వాస్తవానికైతే అంత బ్రైట్గా అయితే మేము నిజంగా ఇక్కడ ప్రొజెక్ట్ చేసినప్పుడు అయితే ఉండదు. మేబీ మేము కెమెరా అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకునేటప్పుడు కొంచెం బ్రైట్గా అయితే చేస్తుంది. సో దట్ బ్రైట్నెస్ అయితే అంత వస్తుందని అయితే అనుకోవద్దు, వస్తుంది పర్లేదు. మీరు డార్క్ రూమ్లో ఉంటే మీకు ఇలా అయితే ఉంటుంది బ్రైట్నెస్ అనేది. జస్ట్ మీరు లైట్స్ ఆన్ చేస్తే మీకు ఇలా అయితే అయిపోతుంది అనమాట. సో బెటర్ అన్ని లైట్స్ ఆఫ్ చేసుకుని 0 లైట్ కండిషన్లో చూస్తే మీకు బెటర్ క్వాలిటీ అయితే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీ కెమెరాలో కనిపించేంత బ్రైట్గా కూడా మీకు రియల్ టైంలో అయితే ఉండదు, అదైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేశాను, బయటికి కెమెరాలోకి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. బట్ ఓవరాల్గా ఓకే, కన్సిడరింగ్ ప్రైస్ ఓకే, గుడ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు సినిమాలు మూవీస్ చూడడం సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనేది కాకుండా బేసిక్ ఏదైనా ప్రొజెక్ట్ చేయడానికి క్లాసెస్కి లేకపోతే అప్పుడప్పుడు ఏదైనా టైంపాస్కి ఏదైనా చిన్న మూవీస్ లేకపోతే అవుట్డోర్లో క్రికెట్ లాంటివి పెట్టుకొని చూడడానికి అయితే ఇది మీకు డిజైన్ చూస్తే మీరు బ్యాటరీ ఉంటుంది అనుకుంటారేమో. బ్యాటరీ అయితే ఏముండదు, బట్ కాకపోతే మీకు పవర్ ఇచ్చుకొని ఆరామ్సే దీన్ని ఎలా అంటే అలా
యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక ఆడియో విషయానికి వస్తే మాత్రం వీళ్ళు పవర్ఫుల్ స్పీకర్స్ అని చెప్తున్నారు, కానీ స్పీకర్స్లో అయితే కొంచెం గ్లిచ్ సౌండ్ అయితే వచ్చింది నాకు. అంత గొప్ప స్పీకర్స్ అయితే కాదు. బెటర్ మీరు ఏం చేయాలంటే ఆక్స్ అవుట్ ఇచ్చారు కాబట్టి ఆక్స్ అవుట్ నుంచి వేరే వాటి కనెక్ట్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మీకు బెటర్ ఆడియో క్వాలిటీ అయితే వస్తుంది. ఇందులో ఉన్న స్పీకర్స్ అయితే యావరేజ్ అని చెప్పుకోవచ్చు. నన్ను అడిగితే కొంచెం డిస్టర్బ్ ఏమంటారు, క్రాకిల్ సౌండ్ అయితే అక్కడక్కడ అయితే వినిపిస్తుంది. బట్ ఓవరాల్ పిక్చర్ క్వాలిటీ మాత్రం పర్లేదు, గుడ్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ 11,000 రూపాయలకి మీరు దీన్ని కొనాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఓకే, అద్భుతమైన ప్రోడక్ట్ అయితే నేను డైరెక్ట్గా అయితే చెప్పలేను. అది నచ్చితే మాత్రం ఈ వీడియో ఈ ప్రోడక్ట్ కొనాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.